రాష్ట్ర మహిళలు అంతా ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఎంతో విజ్ఞతతో ఓటు హక్కును వినియోగించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అఖండ విజయం అందించారని కూటమి నాయకురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ తోట సుబ్బారావు నగర్లో గల టీడీపీ నాయకురాలు దుగ్గాడ కుమారి నివాసంలో కూటమి మహిళలు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా కూటమి విజయోత్సవ కేక్ ను డాక్టర్ రాయవరపు సత్యభామ, ముంజలూరి అనంతలక్ష్మి, దుగ్గాడ కుమారి, అనసూరి రాజకుమారి, వంక వరలక్ష్మి కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ కూటమి విజయంలో కీలక పాత్రను పోషించిన మహిళా మణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు మహిళలు అంతా సత్యభామలు అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో అనిత, హైమావతి, భద్రమ్మ, కూటమి మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఖచ్చితంగా కాకినాడలో కూటమి అనగానే ఉదయ శ్రీనివాస్ గారు ఆయన ఎంపీగా, అదేవిధంగా మా టౌన్ కి కొండబాబు గారు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా పంతనానాజీ గారి యొక్క మహాకూటమిలో మేమందరం కూడా ఒక సమిధులై చేసినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న విధానం కరెక్ట్ అయింది ఈరోజు చెప్పారు. ఏదైనా కూడా ఎంత పతనాన్ని తీసుకెళ్ళామో ఆ పతనానికి పరాకాష్ఠ అంటే ఉంటుంది. అదే పరాకాష్ఠ ఇవాళ మనం టీవీ నుంచి చూస్తున్నాం. ఎంత వైనాట్ 175 అన్నారు, ఆ వైనాట్ 170 తిరిగి ఒక 4 మాత్రం వాడికి వెళ్ళింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రోజు ప్రపంచం కనిపిస్తోంది మన ముందు చూడండి. ఖచ్చితంగా ఈరోజు ప్రతి మహిళ కూడా చాలా సంతోషపడుతూ మా యొక్క ఏదైతే ఈ యొక్క ప్రపంచంలో కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయ సహకారం అందించి మా వంతు మేము కృషి చేసుకుని వాళ్ళందరినీ మేము నిలబెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాం. మా వైపు కూడా వాళ్ళు చూస్తారని, మాకు ఏదో సహాయ సహకారాలు చేస్తారని కాదు, కానీ ఖచ్చితంగా ఇలాంటి గవర్నమెంట్ వస్తే అందరూ బాగుంటారు, తద్వారా మేము బాగుంటాం అనే ఆలోచనతో ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. కుమారి, అలాగే లక్ష అనంతలక్ష్మి గారు, హేమ గారు, మాకు తన వంక వరలక్ష్మి, హైమావతి, రాజీ, వీళ్ళందరూ కూడా ఇవాళ పేరు పేరుని సంతోషపడుతూ ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో, ఏదైతే చంద్రబాబు నాయుడు కోరుకున్నారో అదే ఒక రాజ్యాంగాన్ని నిలబెట్టాలి, మా మహిళలందరికీ సరైనటువంటి బాధ్యతను అప్పగించి ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.